ఇక మరో అంశం, అసైన్ భూములలో ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తిమ్మాపూర్లో 567 ఎకరాల సేకరణకు చర్యలు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజుల గడువు. భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది రంగారెడ్డి జిల్లా కందూరు మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని 362 మంది రైతుల నుంచి ఈ భూములను సేకరించనున్నారు. సర్వే నెంబర్ 162లోని 216 ఎకరాలతో పాటు వివిధ సర్వేల నెంబర్లలోని భూములను సేకరించనున్నట్లుగా కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భూ యాజమాన్యాల నష్టపరిహారంపై చర్చించేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజులు గడువిచ్చారు. భూములు కోల్పోతున్న వారు గడువులోగా కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భూసేకరణ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు నోటిఫై చేసిన భూములలోకి వెళ్లేందుకు, సర్వే చేసేందుకు, తవ్వకాలు జరిపేందుకు, ఇతర నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారాలు కల్పించనున్నట్లుగా కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయిపోయింది. ఇంకెక్కడిది? లగచెర్ల ఇండస్ట్రియల్ కారిడార్కు భూసేకరణ సర్వే ప్రారంభించిన తహసీల్దార్. అయిపోయింది. ఇంకెక్కడిది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్కన పూర్తి స్థాయిలో భూసేకరణ చేయొద్దురా నాయన అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వేడుకున్నా, ఆఖరికి తమ ప్రాణాలను కూడా అడ్డుపెట్టినా కూడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఏంది ప్రభుత్వం మొండి వైఖరితోనే వెళ్తున్నది. చూడరు, ఇప్పుడు పేదల జీవితాలు ఆగమైపోయినాయి అన్న. అయిపోయింది. ఇంకెక్కడిది? 200 దాదాపుగా 162 సర్వేలో 216 ఎకరాలు అంటే దాదాపుగా ఇక్కడ 362 రైతు కుటుంబాలు, 362 కుటుంబాలు నడి రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయిపోయింది. ఇంకేముంటుంది చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అయిపోయింది. ఇంకేముంటుంది చెప్పండి? మీరే చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చెప్పురు. ఓ పక్కన భూసేకరణకు సంబంధించి వ్యతిరేకంగా కొనసాగుతున్న తరుణంలో మరొక రకంగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే భూసేకరణకు సంబంధించి లగచెర్ల ప్రజల పట్ల పోరాటం చేసినందుకు పట్నం నరేందర్కు సంబంధించి నోటీసులు ఇచ్చింది. మరో కేసులో రైతులతో పాటు రేపు విచారణకు హాజరు కావాలనే ఆదేశం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూడండి. ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ పూర్తి స్థాయిలో నోటీసులు, కేసులు. ఇగో మరొక వైపు గురుకులాలలో మరణ మృదంగం, ఖమ్మంలో 2 విద్యార్థుల ఆత్మహత్య, కృష్ణాపురంలోని సాంఘిక సంక్షేమ కళాశాల హాస్టల్లో ఉరివేసుకున్న విద్యార్థులు, కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన, కాలేజీ ప్రిన్సిపల్ హౌస్ మాస్టర్ సస్పెన్స్, చింతగుర్తిలో ఎలుకల మందు తాగిన విద్యార్థి, తల్లిదండ్రులు మందలించారనే అఘాయిత్యం. పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది? ఇదే అయిపోతున్నది. ఎక్కడ చూసినా, ఏం కథ చూసినా విద్యార్థుల జీవితాలు రోడ్డు పాలైపోతున్న పరిస్థితి కనబడతాను. ఇగో మళ్ళీ కొత్త అప్పు కావాలంట మన సార్కు. ఎంత? 409 కోట్లు కావాలంట రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళీ కొత్త అప్పు 1,34,000 కోట్లు కాకుండా మళ్ళీ 409 కోట్లు కావాలని పెట్టింది. ఇక ఒక్క రోజులోనే అమ్మిన మద్యం, నిన్న పూర్తి స్థాయిలో మద్యానికి సంబంధించి 402 కోట్లు. ఎక్సైజ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకం. 5 రోజులలో 1800 కోట్ల ఆర్జన లక్ష్యం. లిక్కర్ సేల్కు సర్కార్కు నయా సాల్ జోస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. అయ్యా నేనేమంటున్నానంటే ఈరోజు మీ దగ్గర రూపాయి ఉన్నది అంటే దానికి మద్యానికి తగలబెడితే మీ కుటుంబాలు ఎటుపోవాలరా నాయన? నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిరు. ఓడు ఊతే 500, 200, 300 పూర్తి స్థాయిలో అక్కడ మీ దగ్గరనే గుంజుకున్నది. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరనే గుంజుకుంటుంది. ఇక చూడుర్రి, తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రంగా చేసింది కేసీఆరా లేకపోతే రేవంత్ రెడ్డి? ఇప్పుడు చెప్పుర్రి. ఇప్పుడు రావిగా మాటలు, మౌనంగా ఉంటారు. మౌనం అంగీకార సూచిక. ఈరోజు నేను మౌనవ్రతం పాటిస్తున్నా అన్నట్టు చెప్తారు ఈ రాజకీయ నాయకులు. చెప్పుర్రి. ఇప్పుడు మేధావులు ఎడబోయరు? ఓ మేధావులు ఉన్నారా? చిచ్చి మీరు మేధావులా అంటున్న తెలంగాణ సమాజం. ఇక మన పేపర్, ఎందుకంటే ప్రభుత్వం పేపర్ చదవకపోతే ఎట్లా? అమ్మో